వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు విజయవాడలో జరిగిన హైందవ శంకరాభం సభలో సినిమా పాటల రచయిత అనంత శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమాలో హైందవ ధర్మం మీద జరిగే దాడి సిగ్గుపడుతున్నానని, ఈ మధ్యలో వచ్చిన కల్కి సినిమాలో కర్ణుని మీద కూడా చాలా కామెంట్ చేశాడు. ఆయన మాటల్లోనే ఏం మాట్లాడాడో ఒకసారి మీరే చూడండి. ఇక్కడ దాడి 3 కోణాల్లో జరుగుతుంది. అందులో ఒకటి కావ్యేతిహాస పురాణాలని వక్రీకరించడం, 2 తెర మీద కనిపించే పాత్రల్లో వినిపించే పాటల్లో హైందవ ధర్మాన్ని దుర్వినియోగం చేయడం, 3 తెర వెనుక మా ముందు అన్యమతస్థుల ప్రవర్తన. ఈ 3 అంశాల్లో మొదటిది కావ్య పురాణేతిహాసాల వక్రీకరణ. వాల్మీకి రామాయణం, వ్యాస భారతం భారత సాహితీ వాన్మయ శరీరానికి 2 కళ్ళ లాంటివి. కానీ అదే వ్యాస భారతాన్ని, అదే వాల్మీకి రామాయణాన్ని వినోదం కోసం వక్రీకరించిన సందర్భాలు కోకొల్లలు. గత కొన్ని సంవత్సరాల ముందొచ్చిన చిత్రాల నుంచి నిన్న మొన్న విడుదలైన కల్కి చిత్రం వరకు కూడా కర్ణుడికి పాత్రకి అనవసరంగా ఆపాదించిన గొప్పతనాన్ని చూసి ఒక సినిమా రంగానికి చెందిన వ్యక్తిగా నేను సిగ్గుపడుతున్నాను, నిర్మోహమాటంగా చెప్తున్నాను. చూశారు కదా, హైందవ ధర్మం మీద జరుగుతున్న దాడిపైన మన శ్రీరామ్ గారు ఎంత ఆవేదన వ్యక్తం చేశారో. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని టైప్ చేయండి. జై శ్రీరామ్.